సో వెల్కమ్ టు మిస్టర్ వి తెలుగు. సో ఎవరైతే ఏ పోస్ట్లో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. సో హాల్ టికెట్లు అని రిలీజ్ అయ్యాయి. సో ఇవాళ 14th ఆగస్టు డైరెక్ట్గా మీకు ఏపీ విద్యుత్ పోర్టల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను, చూడండి. మొబైల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది. సో వీడియోని పూర్తిగా క్లారిటీతో చూడండి. సో గైస్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చాను కదా. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఈ పోర్టల్ ఇలా వస్తుంది. సో మీకు ఎనీ డౌట్ ఆర్ టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఈ డిస్ప్లే కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మీకు క్యాండిడేట్ లాగిన్, ఆఫీసర్ లాగిన్ ఉంది. సో క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళండి. సో మీరు రిజిస్టర్ అయినప్పుడు మీకు ఒక యూజర్ ఐడి నెంబర్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మీరు మొబైల్లో సేవ్ చేసుకుంటే మాత్రం వచ్చేస్తుంది. సో ఆ విధంగా మీరు ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే మీరు డైరెక్ట్ సైన్ అప్ అయిపోవచ్చు. ఒక మీకు తెలియలేదు, మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసి మర్చిపోయారు అనుకుంటే మాత్రం నో యువర్ యూజర్ ఐడి అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఆధార్ కార్డు నెంబరును ఈ క్యాప్చా కొడితే మీకు యూజర్ ఐడి అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో దాన్ని బట్టి మీరు పాస్వర్డ్ కూడా మీరు మర్చిపోయారు అనుకోండి, అక్కడ ఫర్గట్ పాస్వర్డ్ ఉందా, ఫర్గట్ పాస్వర్డ్ కొట్టి ఇక్కడ ఆధార్ కార్డు కింద మొబైల్ నెంబర్ కొట్టి గెట్ ఓటీపీ కొడితే మీకు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి ఉంటుంది. సో స్టార్టింగ్లోనే మీరు మొబైల్లోని రిజిస్టర్ అయ్యే ఉన్నాక మీరు సేవ్ పాస్వర్డ్ కొట్టుకున్నారు అనుకోండి, సో ఆటోమేటిక్గా చూపిస్తుంది చూడండి. సో క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళినా సో ఇలాగా మీ యూజర్ ఐడిని పాస్వర్డ్ అనేది డైరెక్ట్ వచ్చేస్తుంది. సో కొట్టేసుకుని ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయిపోవడమే. చూడండి 06027. సో ఇదన్నమాట. అలాగా ఐ హోప్ యూ గైస్ మీకు అర్థమైంది అనుకుంటాను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఒక పాస్వర్డ్ మర్చిపోతే ఏ విధంగా తెలుసుకోవాలి, అండ్ యూజర్ ఐడి కూడా ఏ విధంగా తెలుసుకోవాలి అనేది తెలిసింది అనుకుంటాను. సో మనకి ఇంకా రఫ్లీ 10 to 12 days ఉంది. సో అందరూ బాగా ప్రిపేర్ అవ్వాలి. సో అందరూ కూడా బాగా స్కోర్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, చెప్తాను రిలేటెడ్. సో ఫర్గట్ పాస్వర్డ్ అనేది కాస్త కొంతమందికి వస్తుంది, కొంతమంది రావట్లేదు. సో నాకు అవ్వలేదు. సో ఆల్రెడీ మొబైల్లో సేవ్ చేసి ఉంచుకోవడం వల్ల నాకు యూజ్ అయింది, లేకపోతే డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో అదొకసారి మీరు చెక్ చేసుకోండి. సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ వి తెలుగు.